దేవా, సర్వాధికారుడు ప్రభా, నీ వందనాలు తండ్రి. అయా, మేము ఎంత కష్టపడినా కానీ ప్రభా, మేము ఎంత ప్రార్థన చేసినా కానీ అయా, మేము దేని కొరకు ప్రార్థన చేసినా కానీ ప్రభా, మాకు మీరు ఫలితమిస్తున్నారు, ప్రతిఫలిస్తున్నారు. ఏసయ్య నీకు వందనాలు. అయా, ఆగస్టు 18వ తారీఖునైనా ప్రభా, మేము సంశిష్టం కొనాలని ఆశపడుతున్నాను ఆయన. మరి మా ఆశలు ఎలా ఉన్నాయో మీ ఆశలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ప్రభా, అయా మా తలంతులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభనైనా అది నీ చిత్త ప్రకారంగా జరిగించబడును కాక, అది నీ ఆలోచన ప్రకారమే జరిగించబడును కాక. ఎప్పుడు ఏ కార్యం చేయాలనైనా, ఎప్పుడు నేను ఎక్కడ నిలబెట్టుకోవాలో, ఎక్కడ ఏ రీతిగా మాట్లాడించాలో, ఏ సమస్యల గురించి మాట్లాడించాలో, ఏ ఇబ్బందుల గురించి మాట్లాడించాలో, ఎవరి దగ్గర నేను ఏ కార్యం చేయాలో, ఎవరి దగ్గర ఏ అద్భుతాలు జరిగిందో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాడు నైనా నీ ఒక్కడే తండ్రి. నీకు వందనాలు. నీకు తప్పనైనా ఎవరు లేదు ప్రభా. అయా, మా బాహులు ఆలకిస్తున్న వాడు నీకు వందనాలు ప్రభా. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ స్థానంలో ఉండి అడుగుతున్న వేసాయి నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే బలహీనంగా ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఎవరైతేనైనా ప్రభునైనా అయా మరి మానసిక బాధల్లో ఒత్తిడిలో ఉన్నారు, అటువంటి వారికినైనా ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగబడును కాక, స్వస్థతలు జరగబడును కాక, బిడ్డలకి విడుదల ఇచ్చును కాక. అయా, ముఖ్యంగా విశ్వాసాన్ని ప్రభా, అది నమ్మకం ఉంచే విశ్వాసంగా మార్చబడును కాక, నమ్మకమైన విశ్వాసంగా మార్చబడును కాక. నా దేవుడు నా కార్యం చేస్తానని ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలో కలిగించబడును కాక. యేసయ్య నీ కృపను బట్టినైనా అయా, మోసనైనా విశ్వాసంతోనైనా ప్రభా, 2 చేతులు ఎత్తినైనా ప్రభునైనా అయా, ప్రభు వైపు నమ్మకం ఉంచానన్నాడు ప్రభా. అయా, నీ వైపు నమ్మకం ఉంచబడును కాక. అయా, మరి ప్రార్థన చేయగానే ప్రభా, నీ మీద విశ్వాసం ఉంచగానే ఎర్ర సముద్రం పారాయి చేసిన గొప్ప దేవుడు తండ్రినైనా. అయా, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే భరోసైన ధనం వస్తున్నా కానీ నేను అద్భుతం చేసిన గొప్ప దేవుడు యేసయ్య నీకు వందనాలు. నువ్వు అద్భుతం చేస్తావని నమ్ముతున్నాను యేసయ్య. మేము అద్భుతం చేస్తామని నమ్ముతూ యేసయ్య. ఆగస్టు 18వ తారీఖు జరుగుతున్నదైనా అయా, ఆ కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి నడిపించండి. ఏ షాపును తప్పిస్తారో నైనా అయా, అక్కడ నీ బలమైన కార్యాలు జరిగించబడును కాక. అయా, ఇంతవరకునైనా ప్రభు మీరెంతోనైనా ఆత్మీయతల్లిని బలంగా వాడుకున్నాను నీ స్తోత్రాలైనా. ఆ ఆత్మీయతల్లినైనా బలహీన నుంచి విడుదల చేసి, ఇక్కడ ఎవరైతే బలహీనంగా ఉన్నారు, ఎవరైతేనైనా ప్రభునైనా అయా వ్యాధుల్లో ఉన్నారు, ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, ఎవరైతే నేను కుటుంబ వ్యాధుల్లో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, అటువంటి సమాధానం కలుగును గాక, జవాబు కలుగును గాక. అయా, సమాధానం కలుగును గాక. నీ ఆత్మతో నింపని అడుగుతారు ప్రభా. ఇక్కడ నా బిడ్డల పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ చేతమైతే మళ్ళీ పునః ఆదివారం నాడు కలుసుకొని నేను ఆరాధించలేని అవకాశాన్ని నాకు మాకు నిరీక్షణ గాక. అయా, నీ వందనాలు ప్రభనైనా. రేపటి దినం మాది కాదు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. ఏ క్షణం ఏం జరిగిందో తెలియదు కానీ ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెడుతున్నా నీ పేరు పేరు మాట్లాడి ఆశీర్వదించబడును కాక. నీ మహిమతో ముట్టి సహాయించుకొని అదే రీతిలోనైనా 20వ తారీఖున ప్రభా, ప్రతి నెల కూడా విజయవాడలో జరుగుతున్న ఆరాధన మీరు తోడుగా ఉంచబడునే కాక. ప్రతి నెలనైనా 20వ తారీఖు జరుగుతున్న అక్కడనైనా అనేకమైన బిడ్డలు మీరు నడిపించబడును కాక. అయ్యా, నీ కృపను దయచేసి సహాయించమని నా ప్రార్థన సన్నిధానం చేసుకొని మహిమ గణత ప్రభావ కీర్తి మీరే పొందుకొని సహాయించమని నన్ను అందరూ యేసు పరిశుద్ధ నామములో నిన్ను అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.